ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేటీఆర్ ఈరోజు అసెంబ్లీలో సంచలన విషయాలు చెప్పడం అనేది జరిగింది. అలాగే గత ప్రభుత్వం రైతుల విషయంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్షనే లెక్కలతో సహా నిరూపించడం అనేది కూడా జరిగింది. సో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ప్రతి ఒక్కరికి వేశాము, బట్ వీళ్ళు మార్పు తెస్తామన్నారు. కేవలం రైతు బంధు దగ్గర భరోసా అని చెప్పారు. ఇప్పటివరకు ఆ భరోసా లేదు. సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల కోసం కరోనా లాంటి సమయంలో కూడా మేము రుణమాఫీ చేశామని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి వాక్యాలు, మీరు ఇప్పుడు తీసుకుంటే రైతు భరోసా కేవలం 5,000, తర్వాత తీసుకుంటే 15,000 రూపాయలు వస్తాయని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు. తర్వాత మొదటి సంతకం రైతు ఏదైతే రైతులు తీసుకున్నటువంటి రుణాలు ఉన్నారో 2 లక్షల రుణమాఫీ పైనే మొదటి సంతకం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. ఒకవేళ మేము గత ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా రైతుల పట్ల ఈ పనులు చేసి ఈ మాట ఇచ్చి ఇవ్వకుండా ఉంటే డెఫినెట్ గా నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి కూడా నేరుగా రాజీనామాని కూడా స్పీకర్ కి ఇప్పుడే ఇస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు కావచ్చు, రైతు సంబంధించిన రుణమాఫీ కావచ్చు, అలాగే రైతు బీమా కావచ్చు, తర్వాత పంటలకు మద్దతు ధర కావచ్చు, ఈ 4 విషయాల్లో ఏ ఒక్కటి కూడా జరగలేదని చెప్పేసి నిరూపించినా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, దమ్ముంటే ఈ ఛాలెంజ్ తీసుకుంటారా? అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా ఇప్పటివరకు రైతు భరోసా ఇవ్వలేదు. అలాగే 2 లక్షల రుణమాఫీ రాగానే చేస్తామన్నారు, సంవత్సరం అయ్యింది, ఇప్పటికీ వీళ్ళు చేసింది 19,000 కోట్లు మాత్రమే. సో మొదటగా 40,000 కోట్లు అన్నారు, 30 కోట్లు అన్నారు, 28 కోట్లు అన్నారు, 20 కోట్లకి వచ్చింది, ఇప్పుడు 19 కోట్లు మాత్రమే చేశారు. బట్ సంవత్సరం అయిపోయింది, ఇంకెప్పుడు రైతు రుణమాఫీ చేశారని చెప్పేసి కూడా ప్రశ్నించడం అనేది జరిగింది. సో మీరే సంవత్సరం తీసుకున్నారు, అప్పుడు కొత్త ప్రభుత్వం, తర్వాత కరోనా లాంటి సమయంలో కూడా 1,00,000 రుణమాఫీ చేసి తీరినాము. అట్లాంటప్పుడు మీరు ఇచ్చినటువంటి ఉచిత హామీల వల్లనే ప్రజలు మోసపోయారని చెప్పేసి కూడా చెప్పారు. మరి గత ప్రభుత్వం నిజంగా రైతుల పట్ల ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం రైతుల పట్ల ఏ విధంగా ఉంది అనేది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.